వెళ్ళాలి ప్రభా అని అలాగా చెరుకూరి దగ్గర ఉన్నప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఒకరోజు ఆదివారము మేము రాజనగరం వచ్చి ఇల్లు చూసుకున్నామండి. ఇల్లు చూసుకున్నప్పుడు ఒక లూథరన్ చర్చ్ పై ఒక 2-3 ఏళ్ళు తిరిగిన తర్వాత దొరికిందండి హౌస్. దానిపైన ఏమో లూథరన్ చర్చ్, కిందేమో అయ్యగారు అమ్మగారు హౌస్ ఉండేది. దాని పక్కన ఒక రూమ్ ఒక 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 మాకు 3 రూమ్స్ ఇల్లు మాకు ఇచ్చారండి. ఇచ్చినప్పుడు మాకు ఎంతో సంతోషమైంది. వచ్చాము, హౌస్లో ఉంటున్నాము. అలాగే రోజులు గడుస్తున్నప్పుడు అది 2016 సంవత్సరం అండి. 2016 సంవత్సరంలో నాకు ఒక దర్శనం వస్తుందండి. రాత్రి నిద్రపోతుండే ఆ దర్శనం ఏంటంటే అండి, సామాను బల్లలు పెట్టుకుంటాం కదండి, సామాను పెట్టుకుంటాం కదా, ఆ బల్ల మీద ఒక వైట్ డ్రెస్తో ఎవరో ఒక అతను పెద్ద అతను కూర్చుని ఉన్నారండి. కూర్చుని ఉంటే నేనేమో కింద నుంచున్నానండి. ఒక గంగాళం, పెద్ద గిన్నె లాంటి గంగాళం లాంటిది పెట్టుకుని, ఇత్తడి గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని కింద నుంచున్నానండి. పైన మాత్రం ఉన్నాడు. అతను బంగారపు నవిషీలో ఉన్న గిన్నెలు, పొట్టు వస్త్రాలు, మంచి మంచి గిన్నెలు, మంచి మంచి ఆభరణాలు నాకు పైనుంచి కిందకి నా చేతులకు వేస్తున్నారండి. అసలు వేస్తుంటే నేను అవన్నీ ఏం చేస్తున్నాను, కింద వాటర్ ఉంది కదండి, వాటర్లో ముంచి పక్కన పెడుతున్నాను. వాటర్లో ముంచి ఏది వేసినా సరే వాటర్లో ముంచి పక్కన పెడతాను. ఒక పొట్టు వస్త్రంలోను మూటలా కట్టి ఆ మూటనే నా చేతికి వేసాడండి. అతను వేసినప్పుడు ఇదేంటి వేస్తున్నప్పుడే నేను అనుకుంటున్నాను, ఇదేంటి అన్నీ ఓపెన్గానే ఉన్నాయి, ఇదేంటి మూట వేస్తున్నారు అనుకుంటున్నాను. కానీ ఆ మూట ఇలా ముంచి ఇలా పైకి తీసేసాను. పైకి తీసి వెంటనే ఇలా మూట ఓపెన్ చేసి అందులో ఒక బాబు కనిపిస్తున్నాడండి. ఇదేంటయ్యా బాబు, బాబుని మూటలో పెట్టేసావు, వేసేటప్పుడు చెప్పాలి కదా, నేను చూసుకుని ముంచేసాను, తీరా ఏమన్నా అయితే బాబుకి ఏమోను నాకు చెప్పాలి కదా, ఆ బాబుని చక్కగా నేను చూసుకుందును కదా అనేసి నేను అతనితో అంటున్నానండి. చెప్పేయాలి కదా నేను అతనితో అంటున్నాను. అతను అంటున్నాడు కదా, వేయడం అంటే నేను వేస్తాను కానీ చూసుకోవాలి కదా అని అతను అంటున్నాడండి. చూసుకోవడం నేను చూసుకుంటానులే కానీ నువ్వు చెప్పేయాలి కదా అని నేను అంటున్నానండి. అతను నేను ఇలా అనుకునేవాడికి మెలకు వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఇది దేవుని దర్శనం కాబట్టి క్లియర్గా వస్తుంది ఏంటని ఆ 2016 సంవత్సరంలోనండి దేవుడితో ఎంతో పోరాడానండి. నాకు వద్దు ప్రభా, నాకు 2 ఆడపిల్లలు ప్రభా, ఇంకో నేను టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను ప్రభా, నేను టీచర్ని అవ్వాలి ప్రభు, మంచిగా చదవాలి ప్రభు, మంచిగా నేనేమో టీచర్ని అయిపోవాలి ప్రభు. 2020 ఆ టైంలో నాకు డిఎస్సి పడితే నేను రాయాలి ప్రభా, నేను బాగా ఎగ్జామ్ రాసే టీచర్ని అయిపోవాలి ప్రభా అని చాలా 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 దేవుడితో గోజాడండి. నాకు వద్దు ప్రభా, నాకు బాబు అయితే వద్దు ప్రభా అనుకుని అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడి చిత్తంగానికి వ్యతిరేకంగా మనం నడిచినప్పుడు మనకి శోధన తప్ప ఏది ఉండదండి. మనం ఇరుకుల్లోని ఇబ్బందుల్లోనూ పడతాం తప్ప ఏముండదు కదండి. ఇప్పుడు నాకు చాలా కుటుంబంలో ఎందుకు వచ్చే గొడవలు తెలిసేది కదండి, ఉత్తినే వచ్చేసి 2 పాపలతోనూ కూడా నాకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అవ్వలేదండి. ఎందుకో మరి కొన్ని కారణాల వల్ల అది జరగలేదండి. మా హస్బెండ్ని నువ్వు పిల్లలు పుట్టకుండా నువ్వు చేయించేసుకో అంటే, నేను ఇంకో రేపు చేయించేసుకుంటాను, ఎల్లుండి చేయించేసుకుంటాను, ఇంక ఈ హాలిడేస్లో చేయించుకుంటాను అని ఇంకా అలాగే సర్దుకుని వచ్చేవారండి. నాకు చేయించమంటే నేను చెప్పకుండా చేయించేసుకుందామా అనుకుని అమ్మతో చెప్తే, అమ్మేమో హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీ ఆయన సంతకం అడుగుతారు, అతని సంతకం పెట్టకండి ఎలాగనేవారండి. అతనేమో నేను చేయించుకుంటాను, నువ్వు వద్దా, ఆల్రెడీ నీకు 2 ఆపరేషన్లు కదా, నేను చేయించుకుంటాను అనేవారు. అలా దగ్గర 10 years గడిచిపోయాయండి. ఇంకా 10 years గడిపోయి మా పెద్ద పాప మెచ్యూర్ అవ్వడం, ఫంక్షన్ చేయడము, చాలా ఇంకా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదండి, గొడవలతో దినదినము గొడవ. ఎందుకంటే నేను ఆపరేషన్ చేయించుకోమంటాం, అతను చూద్దాం చేయించేసుకుంటానంటాం, నాకు చేయించమంటాం, వద్దు నువ్వు వద్దంటాం. ఇంకెలాగండి సాంసారిక జీవితంలో కూడా చాలా గొడవల కింద ఉండి, మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందంటే అబార్షన్ గట్టి చేయించుకోకూడదు, పాపము అదే ఆ పాలటి పాపాలు మనం చేయకూడదని ఇంకా దూరంగా భార్యాభర్తలు ఇద్దరు దూరంగానే ఉండేవాళ్ళు. సమాధానం ఉండేది కాదు మా ఇద్దరి మధ్యలో. ఏమో మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చేస్తే మళ్ళీ నేను పెంచలేను అనేసి నా భర్తకు దూరంగానే ఉండేదాన్ని. 10 years అలా గడిచిన తర్వాత మా పెద్ద బాబు కూడా మెచ్యూర్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా అయిందండి. ఇంకా మా పరిస్థితులు ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి తప్ప చక్కబడట్లేదండి. పడకపోయాక ఇంకా ఫంక్షన్ అయిందండి. ఫంక్షన్ అయినా ఇంకా 2 days 3 daysకి ఇంకా గొడవలు ఇంకా బాగా పెరిగిపోయినాయి. ఇంక ఇంట్లో చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం.
అప్పుడు నేను మా పైన లోదరం చర్చ్ అని చెప్పాను కదండి, చర్చిలోనికి వెళ్ళిపోయి, తండ్రి ప్రభువా ఇదిగోనైనా నువ్వు దర్శనం ఇచ్చావు, నువ్వు దర్శనం ఇచ్చిన దేవుడు అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఎలా అయితే నువ్వు తోడై ఉన్నావో నాకు కూడా తోడై ఉండు. నువ్వు ఇస్తానని చెప్పావు, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు విడవని ఎడబాయిన దేవుడు. నాకు ఇంక ఇస్తానన్నావు కదా, ఇంకో నాకు ఇస్తావో లేదో నాకు తెలియదు. ఇంకో నా ఆత్మ నీ దగ్గర పెడుతున్నాను, నా శరీరం నీకు అప్పగించుకుంటున్నాను. దేవుడు బలిపీఠం దగ్గర ఉండి, ఇంకా నా భర్త నాతో మాట్లాడేవాడు కాదండి, గొడవలు అయిపోయాయి కదండి. ఇంకా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేసుకుని మధ్యాహ్నం భోజనం టైం అయ్యేంత వరకు ఆ బలిపీఠాన్ని పట్టుకుని ఆడవా, ఆ బలిపీఠం మీద నా కన్నీరు పడితే తొడవా, ఆ బలిపీఠాన్ని అనుకుందాం, ఆ బలిపీఠాన్ని పట్టుకుని ఆడడం, అలా ఏడిస్తే ప్రభా నా దగ్గర ఉండి, ప్రభా నా తోడుగా ఉండని. నేను ఎప్పుడైతే నాకుగా నా శరీరాన్ని దేవునికి అప్పగించానో, నా శరీరాన్ని, నా యొక్క ఆత్మని నేను దేవుడికి సమర్పించుకున్నానో, అప్పుడండి మా పెద్ద పాప మెచ్యూర్ అయిన నెలలో వెంటనే మెన్సెస్ అయ్యానండి. తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయ్యిందండి. అప్పటి వరకు నాకైతే ప్రెగ్నెన్సీ రాలేదు. వెంటనే కన్సీవ్ అవగానే ఇంకా మొదలైనవి మా ఫ్యామిలీలో గొడవలు, బాగా బేభత్సమైన గొడవలు. ఏంటనుకుంటున్నారు, నాకు 2 ఆపరేషన్లు, చిన్నప్పటి నుంచి హెల్త్ బాగోదు, చెవి ఆపరేషను, 2 ఆపరేషన్లు, బాబు పుట్టి బాబుకి అబార్షన్ అయింది, ఇది 4వది, బాబు 2 పాపలు, మళ్ళీ ఇది 4వది. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తారో, అటు నుంచి అటు ప్రెజర్, ఇటు నుంచి మా అమ్మగారి వైపు నుంచి ఇటు వైపు ప్రెజర్. నువ్వు పిల్లని చంపేస్తావా, పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఆపరేషన్ చేయించుకోకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందని అంటుంటే అతను సిగ్గుపడి అతను చేసేవారు, నేను తీసుకుని నడిస్తే నీకు ఆపరేషన్ చేయించేస్తానని. నేనేమని దాన్ని చేయించుకునేవాడు, ఆపరేషన్ ముందే చేయించుకోవాలి కదా, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటాం ఏంటి, నేను ఆ పాపని నా చేతులతో నేను చేయను, రాకుండా ముందు చేయించుకోవాలి, ముందు జాగ్రత్త పడాలి కానీ తర్వాత జాగ్రత్త పడొద్దని. నేను ఇంకా ఏంటంటే అప్పుడు వరకు వద్దనుకున్న దాన్ని రివర్స్ అయిపోయానండి. రివర్స్గా ఉండడం అంటే దేవుని ఆత్మ నాలో ఉందేమో అండి, నాకు తెలియదు. నాకు ససేమీర వద్దనేదానండి, కానీ తను తీసుకువెళ్ళిపోయి చేయించేస్తానని చాలా ఇబ్బంది పెట్టేవారండి. ఇంకా మాట్లాడండి, ఇంక ఇటు సైడ్ నుంచి అందరూ నన్ను విడిచిపెట్టడం, అటు సైడ్ నుంచి విడిచిపెట్టడం. నా భర్త ఏమో వద్దు, 2 పిల్లలతో చాలు కదా మనకి, వాళ్ళని చూసుకోవాలంటే. మరి నీకు అదే కదా చెప్పాను నేను, అదే కదా నీకు ఏం చెప్పాను నేను, మరి పిల్లలు చూసుకోవడం అవ్వదు, వాళ్ళు పెంచి పెద్ద పోషించాలంటే చాలా పని అవుతుంది, అది కూడా ఆపరేషన్ ముందు నుంచి చేయించుకోమని, లేదా నాకు చేయించమన్నాము, ఇప్పుడు ఇంత అయ్యాక ఆపరేషన్ చేయించుకోవాలా, అదేదో ముందే చేయించుకోవచ్చు కదా అని నేను గొడవ పెట్టేది. ఇంకా అతనండి ఓ రోజైతే బండి మీదకి ఎక్కి తీసుకెళ్ళి చేయించేస్తానని తీసుకెళ్ళినప్పుడు కూడా నేనండి ఎందుకో మరి నాకు ఇష్టం లేకుండా చేయించడానికి వీల్లేదు అనేసి చాలా పట్టుబట్టి చాలా చాలా రభస అయిందండి మా కుటుంబంలో. అయ్యాక ఫస్ట్ టైం మళ్ళీ 2 నెలలు వచ్చాక హాస్పిటల్ తీసుకెళ్ళి, నాకు పాపలు అయితే ఎక్కడ పుట్టారో అక్కడే హాస్పిటల్ తీసుకెళ్ళారండి. హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే అతన్ని రానివ్వరు కదండి, ముందు టెస్టులు చేసేటప్పుడు నువ్వు చెప్పు వెళ్ళి తీయించేసుకుంటానని చెప్పు అంటే, ఆ మేడం గారితో చెప్పిన తర్వాత అమ్మ 3 అయినాయి కదా, 4వది ఎందుకమ్మా, మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు అన్నారండి ఆ డాక్టర్ గారు. లేదండి నాకు ఆడపిల్ల అయినా పర్వాలేదు, మగ పిల్లడైనా పర్లేదు, వచ్చింది కదండి నేను తీయించుకోను అనేసి ఉంచుకుంటే, సరే అమ్మ నీ ఇష్టమని ట్యాబ్లెట్స్ రాసిచ్చారండి. బయటికి రాగానే అతను అడిగారు, ఏమని అడిగారు, తీయించేసుకున్నాను చూడమన్నారు, వచ్చే మంత్ చేస్తారంట అని చెప్పేసి వచ్చాను. అతనికి తెలియదు కదండి, ఇలాగా టైం ఎక్కువ కొద్ది అబార్షన్ చేయరనేసి వచ్చాక మళ్ళీ 2nd మంత్ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, 3rd మంత్ వచ్చేసింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అదే రిపీట్. ఆవిడేమంది హార్ట్ బీట్ కట్ట అంతా బాగానే ఉంది, సరే జాగ్రత్తగా ఉండమ్మా అనేసి అన్న తర్వాత బయటకు వచ్చాను. మళ్ళీ అబార్షన్ చేయించుకుంటాను అన్నావు కదా, మళ్ళీ వచ్చేవి ఏంటంటే లేదంటే చూస్తారంట అని చెప్పేసి ఏదో చెప్పేసి వచ్చేసాం. కానండి ఈ ఫస్ట్ నెల, 2nd నెల, థర్డ్ ఎండింగ్ వరకు కూడా అండి నాకు ఇంట్లో ఒక పోరాటం అండి. అతన్నేమో వద్దు చేయించేసుకోమంటావు, నువ్వు ముందు చేయించుకోవాలి కదా, వచ్చాక చేయించుకోవడం నేనని. ఇటువైపు నుంచి అమ్మ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ఫుల్గా లేరు, అటు సైడ్ అత్తమ్మ వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ఫుల్గా లేరు, ఎవ్వరు లేరు. నేను ఒంటరి దాన్ని, భర్త కూడా నాకు సహాయం లేదు, ఒంటరిని అయిపోయానండి. నా పిల్లలతో నేను ఒంటరిని అయిపోయిన సమయాల్లో దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, థర్డ్ ఎండింగ్ 4th ఎంట్రన్స్, 4th మంత్ ఎంట్రన్స్ అయ్యేటప్పటికి నాకు లైట్గా బ్లీడింగ్ అనిపించేది, బ్లీడింగ్ అయ్యేదండి. ఇదేంట్రా బాబు ఇంత కష్టపడి దేవుడేమో
నాకు దర్శనం ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో నేనేమో భర్తతో పోరాడించుకున్నాను. ఇటు సైడ్ అటు సైడ్ నన్నేమో ఏమి కూడా నాకు సహాయకరంగా ఎవరు లేరు, నాకు ఎవరు లేరు అంటుంటే మళ్ళీ బ్లీడింగ్ ఏంటంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఆవిడేమో ప్లెజెంట్ మాయ అనేది బాగా డౌన్ సైడ్ కిందకున్నది, అందుకోసం ఇలా అవుతుంది, నువ్వు లేచి ఎప్పుడైతే బెడ్ రెస్ట్ చెప్పారండి, నువ్వు లేచి మంచం నుంచి ఎప్పుడైతే కిందకి దిగి పని చేసుకుంటాం మొదలు పెట్టావు, రెస్ట్ తీసుకోకుండా అప్పుడే అబార్షన్ అయిపోద్దని చెప్పిందండి. అయ్యి బాబోయ్, నాకు ఎవరు సహాయం లేరు, నా దగ్గర ఎవరు లేరు, ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి క్యారేజీలు పెట్టుకుని ఇవన్నీ సగబెట్టుకుని ఇవన్నీ పని చేసుకుంటా రెస్ట్ తీసుకోవాలంటే ఏమవుతుంది అనేసి దేవుడి మీద భారం పెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక రోజు శుక్రవారం పైనే కదండి మా చర్చి, పైకి వెళ్ళి ప్రార్థన ఉండేదండి. నా జీవితం నా కన్నీరే, ఇదేంటి ప్రభా ఇలా అయిపోయింది, ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను, ఏంటి నీ దర్శనం నిజమేనా, నేను ఇలా చేయడం నిజమేనా, నా సొంత నిర్ణయమా ఇది, ఇంత భయంకరంగా ఉన్నది పరిస్థితి, బ్లీడింగ్ కూడా అయిపోతుందండి, మాయేమో కింద ఉందండి డాక్టర్ గారు, ఓ పక్కన నా భర్త గోల, ఓ పక్కనేమో అమ్మ నాన్న దూరంగా, అమ్మ నాన్న నా బంధుమిత్రులు ఎవరు నా దగ్గర లేరు, చూస్తే చిన్నపిల్లలలో ఏం చేయను ప్రభా అని అలాగే ప్రేయర్ చేసుకునేదానండి. చేసుకున్నప్పుడు ఒక రోజు శుక్రవారం 25వ కీర్తన ద్వారా దేవుడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అనేసి మాట్లాడడం ద్వారా నేను ఎంతో ఆదరణ పొందుకుని 25వ కీర్తన ద్వారా మాట్లాడడం ద్వారా ఎంతో భయం లేకుండా ఉండేదానండి. కానీ దేవుడు దర్శనాలు ఇచ్చేవాడండి, మగపిల్లడు దర్శనాలు కూడా ఇచ్చిన నాకు ఏమీ నమ్మబుద్ధాలు అనిపించేది కాదండి. పక్కన అపనమ్మికగా ఉండేదాన్ని. అలా ఉంటుండగా ఇంకా బ్లీడింగ్ అవ్వడం ఇంకా ఏమీ ఆగలేదండి, అలాగే అవుతుంది బ్లీడింగ్ అవుతూ ఉండగా ఉన్నప్పుడు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదానండి. అప్పుడు ఏమైంది, ఒకరోజు కల్లో దర్శనంలో చిన్న తాచుపాము పిల్లండి నా కాలు పైకి ఎక్కుతున్నట్టు కనబడుతుందండి. అయిపోయి ఇదేంటి పాము పిల్ల నా కాలు ఎక్కుతుంది అనేసి పాము పిల్లని పడగ ఇలా విప్పి పైకి ఎక్కుతుంది. ఇదేంట్రా బాబు పాము ఎక్కుతుంది అనేసి నేను చేతి ఇలా పక్కకు తోస్తానండి. పక్కకు తోసేసి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటున్నానండి. ఏసు రక్తమే జయమి అని చెప్పుకుంటూ ఉంటాగా అప్పుడు ఆ కళ అయిపోయిందండి. మన్నాడు 3వ నాడు 4వ నాడు లైట్గా అయింది. అయిన తర్వాత అలా దానికదే ఒక 5th మంత్ ఎంట్రన్స్ తగ్గిపోయిందండి. అయితే సాతాను కూడా నా బిడ్డని మింగేయాలనుకుంటున్నాడు, సాతాను కూడా మింగేద్దామని చూస్తున్నాడు, ఈ బ్లీడింగ్ అది ఇంటికే అవుతుంది, నేనేమో చూస్తే రెస్ట్ తీసుకోవట్లేదు, పైకి లేసి పని చేస్తే అబార్షన్ అయిపోద్ది అన్నారు, ఏం చేయను ప్రభా నువ్వేనా సహాయము, మనుషులుగా డాక్టర్లుగా ఇలా చెప్పిన వాటిని తిరగరాసి దేవుడు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇంకొక విధంగా సాతాను శోధించడం మొదలుపెట్టాడండి. నేను ఉంటున్న ఇంట్లో పైన చచ్చిదాన్ని ఉండేది కదండి, చాలా సంతోషంగా ఎన్ని శోధనలు వచ్చినా సంతోషంగా ఉండేది. మా పిల్లలు నేను చర్చిలో చాలా రకాలుగా సేవ చేయడము, చైర్లు వేయడం, తోడవడం ఇవన్నీ నేనే చేసేదాన్ని ఎంతో సంతోషంగా చేస్తుండేది. అమ్మగారు కూడా అనేవారు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అమ్మ, చర్చిలో కూడా నీకు మంచి ఆశీర్వాదాలు, నీకే మంచి ఆశీర్వాదాలు అనేవారు. ఆశీర్వాదం ఏం కాదమ్మా, నాకు ఆశీర్వాదాలు ఏమొద్దు, కానీ దేవుడు నాకు ఇది అవకాశం కింద ఇచ్చాడు, నాకు ఈ అవకాశం ఎవరికో రాదు, నాకు ఇచ్చాడు దేవుడు అవకాశం అనేసి నేను ఆవిడతో అనేదానండి. అలాగే జరిగింది. అలా జరిగేటప్పటికి మేము ఉంటున్న హౌస్ కొంచెం ఇబ్బందుల కారణాల ద్వారా వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చేస్తానన్నప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమన్నారండి. వాళ్ళకి ఇష్టమే ఖాళీ చేయమని లేదు, వాళ్ళ ప్రెజర్ అండి, పై వాళ్ళని అందరినీ ఇంట్లో పెట్టుకుంటున్నాము, మాకు ఇవ్వట్లేదు అని వాళ్ళ కాళ్ళు చాలా ఇబ్బంది పెడితే కన్నీరండి. ఆ పాస్టర్ గారు కూడా ఏడుస్తానే, మేము కూడా ఏడుస్తానే, ఆవిడ కూడా చాలా ఏడ్చేసింది మేము ఖాళీ చేస్తుంటే. అప్పుడు మేము ఇక్కడ రంగంపేట వచ్చేస్తామండి. రంగంపేట వచ్చేటప్పటికి నాకు బ్లీడింగ్ అప్పుడే తగ్గింది. ఇంత బెడ్ రెస్ట్లో ప్రెగ్నెన్సీలో 2 పిల్లల్ని పెట్టుకుని అక్కడి నుంచి ఎవరికి చెప్పలేదండి, ఎవరికి చెప్పకుండా మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు ఒక దేవుడు మంచి రోడ్డు దగ్గరగా ఒక హౌస్ ఇచ్చాడండి. హౌస్లో ఉంటుండగా నన్ను ఎవరైనా చూడడానికి కానీ పలకరించడానికి కానీ నీకు ఇలా బాగోలేదా అని కానీ ఏముండేది కదా. నేను కూడా మాట్లాడినా, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా, వాళ్ళు నాకు ఫోన్ చేసినా కానీ ఏంటి ఇలాగైపోయింది, ఎలా చేద్దామనుకుంటున్నావు, ఎలా ప్రూవ్ వేసుకుందాం అనుకుంటున్నావు, ఎలా పెంచుదాం అనుకుంటున్నావు, ఇంకొక ఆడపిల్ల పుడితే ఏం చేస్తావా అన్న మాటలు వినిపించినప్పుడు అండి నాకు దుఃఖము ఆగేది కదండి. అమ్మో ఆడపిల్ల పుట్టేద్దా అనేసి భయం వేసింది, కాళ్ళకి ఫోన్ చేస్తానికి కూడా నాకు భయం వేసేదండి.
ఆ విశ్వాసపు మాటలు, విశ్వాసం కలిగిన ఒక మాట అయినా పర్వాలేదు, కానీ ఆ విశ్వాసపు మాటలు ఎన్ని మాటలు వినబడినా కానీ మనకు దుఃఖం ఆవేశం తప్ప ఏమీ ఉండదు. మాట్లాడితాను కదని చెప్పకపోవడం, వాళ్ళకి ఫోన్ కూడా చేస్తాను కదా. అలా అలా రోజులు గడుస్తూ ఉండగా నా భర్తలో మార్పు వచ్చిందండి. పాపం ఇలా అయింది, నేను ఆపరేషన్ చేయించుకోకపోవడం వల్ల కదా ఇలా అయింది. ఇది చూస్తేనేమో బైబిల్ ప్రార్థన చేసుకుంటుంది, ఆ భాషను ఒప్పుకోలేదు పాపం అనేసి తను కూడా మార్పు కలిగి కొంచెం బాగానే చూసుకునేవారండి. బాగానే ఉండేది. బాగానే ఉండడం వల్ల వామిటింగ్స్ బీభత్సంగా వామిటింగ్స్ అయిపోయి పిల్లలు కూడా క్యారేజ్ పెట్టలేకపోయేదాన్ని. ఒక 7th month 6th ఎండింగ్కి 7th entrance-లోకి వచ్చేటప్పుడు నా చేతులకు తిమ్మిర్లు ఎక్కేసి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కేసి ఏమన్నా పట్టుకుంటున్నా కూడా నాకు చలనం తెలిసేది కాదండి. డాక్టర్ గారు చెప్తే పర్లేదమ్మా అలాగే ఉంటుంది ఇప్పుడు అందరికీ అనేసి చెప్పినా కూడా అండి. పిల్లలకి జట్లు కూడా అల్లి క్యారేజీలు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు వేడి నీళ్ళు కాసుకుని బాగా వేడెక్కాక నీళ్ళు చేతులు అందులో పెడితే కొంచెం ఏయో బాగుండేదండి. వెంటనే ఆ వేడి నీటిలో పెట్టిన చేతులు వెంటనే పెట్టి కొంచెం బాగున్న వెంటనే జట్లు అల్లేసి పంపించేసేదానండి. ఇంకే పని చేయలేకపోయేదానండి. వేడి 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 పొంగుల్లాంటి నీళ్ళు స్నానం చేస్తే కొంచెంసేపు కూర్చోగలిగేదానండి. ఎంత బలహీనం అయిపోయేదానండి. అప్పుడు అలాగా 7th ఎండింగ్ అయిపోయింది, 8th స్టార్ట్ అయ్యిందండి. 8th స్టార్ట్ అయ్యేటప్పటికి నేనైతే ఏంటంటే రోజుల దగ్గరకు వచ్చేటప్పుడు తండ్రి ప్రభా ఈ కడుపు ఈ యొక్క ప్రెగ్నెంట్ వేసుకుని బయటకు నేను ఎలా వెళ్ళాను ప్రభా, ఇంకో ఇప్పుడు వరకు నేను నాలో నేను ఎలాగో దాచుకున్నాను కానీ ఇప్పుడు దాగదు ప్రభా, ఇది ఎత్తుగా కనపడుతుంది కదా ప్రభా, 2 పిల్లలు పుట్టారు సరిపోరా, పెద్ద పాప మెచ్యూర్ అయింది సరిపోరా, మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా ఉంచుకున్నారా అంటారు ప్రభా అని ఇంకా చాలా ఏడుపు వచ్చేసేదండి. ఏంటి ప్రభా అందరూ చక్కగా హ్యాపీగా ఉంటున్నారు ప్రభా, ఏంటి ప్రభా నాకు ఈ బాధ, ఎందుకు ప్రభా అని అలా ఏడుస్తూనే ఉండేదాన్ని. కానీ ఏదో తెలియని ధైర్యం కలిగి ఉండేదాన్ని. ధైర్యం కలిగి ఉండేదాన్ని. అందరూనేమో పాప పుడితే ఏం చేస్తావు అన్నప్పుడు చాలా భయం వేసేది. కానీ కొంతమంది ఇచ్చిన సలహాల ద్వారా ఇదిగో నువ్వు టెస్ట్ చేయించుకుని ఆడపిల్ల అయితే తీయించేసుకుంది కానీ అన్నప్పుడు నాకు ఆడపిల్ల అయినా పర్లేదు మగపిల్లడు అయినా పర్లేదు దేవుడు ఇచ్చే బహుమానం అని వాళ్ళకి చెప్పేదాన్ని కాదండి. ఇంటికి వచ్చాక నాకు భయం వేసినప్పుడు ప్రార్థన ఆ మాటలు బట్టి నువ్వుకే ప్రార్థన చేసుకునేదాన్ని నేను, నా పిల్లలు కూడా. తండ్రి ప్రభా ఇంకో నాకు ఆడపిల్ల పుట్టాలని ఉన్నదనుకో, కడుపులో ఆడపిల్ల ఉన్నదనుకో, నీకు తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి ఎవరికి చూపించుకోను కదా. చూపించుకోలేనప్పుడు నువ్వు నాకు చూడు, నువ్వు లోపలికి స్కానింగ్ చేసి చూడు, ఆడపిల్ల ఉందనుకో నాకు డెలివరీ సమయానికి మగపిల్లడు బయటకు రావాలి, నువ్వు చెయ్యి, నాకు ఆశ్చర్యకార్యం చెయ్యి, ఎలా చేస్తావని తెలియదు, నువ్వు దర్శనం ఇచ్చావు నాకు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చే వరకు నువ్వే మరి చేసావు కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు కడుపులో ఆడపిల్ల ఉన్నా కానీ నాకు బయటకు మగపిల్లడు రావాలి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు దేవుడు నువ్వే, ఎరుకోటగోడలు కూల్చిన దేవుడు నువ్వే, ఐగుప్తీయుల్ని కట్టిన దాసత్వం నుంచి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నువ్వే, ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వర్షాన్ని కురిపించిన దేవుడు నీవే, సౌలు ప్రార్థించినప్పుడు దమస్కు మార్గంలో నీ దర్శనాన్ని ఇచ్చి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, దావీదు సింహభూమిలో ఉన్నప్పుడు సింహాలు నోరు మూసిన దేవుడు. ఇలాగే అనేకమైన వాక్యాలు బట్టి ఎత్తి ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు నా కడుపులో ఆడపిల్ల ఉన్నా పర్లేదు, ఉన్నా కానీ నువ్వు డెలివరీ సమయంలో నాకు బయటికి మగపిల్లడు రావాలని అలా ప్రార్థించుకుంటుంటే 8th month వచ్చి ఒక 10 daysకి నాకు పని చేసుకుంటూ ఉండగా కాళ్ళంటే ఉమ్మనీరు కారిపోయి మొత్తం ఉమ్మనీరు పడిపోవడం జరుగుతుంది. టాయిలెట్కి వెళ్తుంటే బయటికి వచ్చేస్తున్నప్పుడు నేను ఏం చేశానంటే అండి, పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి ఈవినింగ్, ఆ నైట్ అంతా ఉమ్మనీరు అలాగే పోయింది, చాలా ఇబ్బంది పడ్డాను. మార్నింగ్ కూడా ఉమ్మనీరు అలా పోతానే ఉంటుంది టాయిలెట్లోంచి, నేను కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు కారిపోతూనే ఉంటుంది. కానీ నేను ఏం చేశానంటే పిల్లలకి అందంగా జడలేసి చక్కబెట్టేసి స్కూల్కి పంపించేస్తా. అమ్మ నాకు ఇలా నీరసంగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తాను కదా, నాకు ఏమాత్రమన్నా బాగోలేదని హాస్పిటల్లో గట్రా ఉన్న మీరు ఏం కంగారు పడకండి, డాడీ మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చెప్పానండి. ఆ రోజు మార్నింగ్ భీమవరం డ్యూటీ ఉందని మా హస్బెండ్ని భీమవరం డ్యూటీకి వేసారండి. డ్యూటీకి వెళ్ళిపోయారు, అతను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వెళ్ళిపోయారు. పిల్లలేమో 8:30కి బస్సు ఎక్కారు కానీ ఎక్కుతున్నారు కానీ వాళ్ళు నేను ఏడవ ఇలా ఉందమ్మన్న పరిస్థితి.
మందులు రాయించేసుకుని వచ్చేస్తాను బాగుంటే, లేకపోతే కనుక ఏమన్నా అన్నారంటే హాస్పిటల్ నుంచి కంగారు పడకమ్మా అనేసి చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇతను వెళ్ళిపోయారు, అయిపోయిందండి. కానీ నేను అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండగా కిందకి వెళ్ళి ఇంటి ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి, అండి ఇలా ఉంది నా పరిస్థితి, నాకు బాగోలేదంటే, అమ్మ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపోమ్మ, బాగోలేదు నేను రానా అన్నారండి. వద్దండి అమ్మకి ఫోన్ చేస్తాను, నేను అమ్మతో మాట్లాడిపోయినా అమ్మకి ఫోన్ చేస్తాను, అమ్మ వస్తుంది, కొంచెం ఆటో ఏదన్నా ఉంటే పెట్టరా, నాకు ఇక్కడ కొత్త కదండి, నాకు ఎవరు తెలియదు, నేను ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం ఆటో ఏమన్నా ఉంటే పెట్టండి. ఆ ఆటో మాట్లాడి పెట్టారండి. ఆవిడ మాట్లాడి పెట్టినప్పుడు అమ్మకి నేను ఆటో కూడా అయిపోయిన తర్వాత పైకి వచ్చి మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇలా ఉందమ్మ నా పరిస్థితి అంటే, వస్తావా కొంచెం హాస్పిటల్ దగ్గరికి, మా ఆయన అయితే లేడు, మా ఆయన మా ఆయన తీసుకెళ్తాడు నన్ను, మరి మా ఆయన లేడు కదా నువ్వు తీసుకెళ్ళాము కొంచెం వస్తావా అంటే, సరేనమ్మా ఆటో పెట్టుకున్నాను అంటున్నావు కదా, ఆటో పెట్టుకుని ఇలా ఒడిసలేరు వచ్చి నేను ఇక్కడ ఎక్కేస్తానమ్మా అనేసి ఇద్దరం కలిపి వెళ్ళిపోయామండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఆవిడ అన్నదండి, శుభ్రం నీరు అంతా పోయిందమ్మా, బాబు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు వరకు లాస్ట్ మంత్ వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఈ మంత్లోనే ఎందుకు అయిందంటే, నేను ఆ మంత్ అంతా అసలు ఏం తినలేదండి, బెంగ పెట్టుకుని అలా మంచం మీద పడుకుని ఉండేదాన్ని. ఆ పరిస్థితులు కావడానికి నేనే కారణం చెప్పకపోవడం అండి. అయితే ఆవిడ అన్నదండి, అసలు బాగాలేదమ్మా, బాగా పెరుగుదల కూడా అసలు బాబు పెరుగుదల కూడా లేదు, ఉండవలసిన దానికంటే బాగా తక్కువగా పెరుగుదల ఉంది, బాగాలేదు పరిస్థితి లోపల. బాబు నేను చెప్పలేదండి ఇలా బేబీ పరిస్థితి బాగాలేదని చెప్పినప్పుడు అమ్మ నేను అలా బెడ్ మీద అలా పడుకొని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉమ్మనీరిపోయింది కదా, ఆపరేషన్ చేసి బయటికి తీస్తే లంగ్స్ పెరగవు, లంగ్స్ పెరగడానికి లోపల ఆర్గన్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్ చేస్తాము, ఇంజెక్షన్ చేసి 3 days లోపల చేసామంటే ఆ బేబీ బ్రీతింగ్ ఓన్గా బ్రీతింగ్ తీసుకోవడానికి లంగ్స్కి ఎప్పుడైతే మేము ఇంజెక్షన్ చేసామో అవి పెరుగుతాయి, దాని ద్వారా బిడ్డ ఆపరేషన్ చేసి బయటికి తీసినా కూడా తను ఓన్గా గాలి పీల్చుకోగలుగుతాడని చెప్పిన తర్వాత 60% అయితే నేను చెప్పగలను. అది కూడా ఇవన్నీ చేసి ఆపరేషన్ చేసి బయటికి తీసిన 40% అయితే మేము చెప్పలేమనేసి ఆమె చేసి సంతకాలు పెట్టించుకుంటున్నారండి. పెట్టించుకునేటప్పటికి నాకు ఇంకా ఏడుపు వచ్చి, ఆ రోజు మార్నింగ్ వెళ్ళాం కదండి, 3 o'clock 4 అలా అవుతుందండి. హస్బెండ్ భీమవరం నుంచి రాజమండ్రిలో దిగారండి. బస్సు దిగేటప్పుడు మా దగ్గరికి వచ్చారండి. మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఉన్నదంటే, సరే ఇలా అయితేనే నేను ఇంకా 3 days వరకు ఉండమంటున్నారు కదా, ఉంచుదాము అనేసి జాగ్రత్తగా చూడనేసి, ఇంకేం లేదు కదండి, ఇంకా హాస్పిటల్ అలా పడుకుని ఉండాలి కదా, నువ్వైతే ఇంటికి వెళ్ళు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, పిల్లల్ని చూస్తూ ఉండని అన్నప్పుడు, అమ్మ నా దగ్గర ఉండాలి కదా, అమ్మ నా దగ్గర ఉందండి. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసారు. ఇలా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు అంతండి. నాకైతే ఏమవుతుందండి, ఇంకా బాగా నీరసం ఎక్కిపోయి కొడి తిరిగినట్టు ఉండిపోయి, బేబీ హార్ట్ బీట్ చూసేటప్పుడు హార్ట్ బీట్ ఉండవలసిన దానికంటే బాగా తగ్గిపోతుందండి. ఇంకా పావు గంటకి అలా హార్ట్ బీట్ చూస్తుంటే కొట్టుకునే దానికంటే బాగా తగ్గిపోతుందండి బేబీ హార్ట్ బీట్. నాకు కూడా హార్ట్ బీట్ బాగా తగ్గుతుంది. ఇలా ఉంటే బేబీకి మదర్కి కూడా చాలా ప్రాబ్లమ్. లోపల బేబీకి ఏదోలాగా ఆపరేషన్ చేసి బయటికి తీసేయాలి, హార్ట్ బీట్ తగ్గిపోతుంది, లోపల బేబీ చనిపోయినా చేసిన మళ్ళీ ప్రమాదము అనేసి ఆవిడ ఏం చేసిందండి, అప్పటికప్పుడే మా హస్బెండ్ ఇంటికి వచ్చి కాల్ కడుకునేటప్పటికి ఏం చేశారండి, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలి, ఎమర్జెన్సీ అన్నారు. అప్పుడు నా దగ్గర అమ్మ తప్ప ఎవరు లేరండి, నా భర్త కూడా నా దగ్గర లేడు. తండ్రి ప్రభా నాకు తోడుగా ఉండయా, ఇంకో ప్రభా నాకు ఎవరు తోడుగా లేరు కదా, ఈ సమయంలో అమ్మ ఒకటే ఉంది, కానీ నా భర్త వచ్చినా కూడా నాతో రాలేడు లోపలికి ఆపరేషన్ థియేటర్కి. నా తల్లి ఉంది కానీ నా తల్లి కూడా రాలేదు, డాక్టర్లే ఉంటారు, డాక్టర్లో నువ్వు ఉండు ప్రభా, నువ్వు ఉండే తండ్రి, ఇంకో నాకు తోడుగా ఉండు. 60% అంటున్నారు ప్రభా, 40% అంటున్నారు, ఏ పర్సంటేజ్లో నాకు తెలియవు ప్రభా, నువ్వు అద్భుతం చేసే దేవుడు, నేను నీకు సాక్షాత్కారంగా ఉంటాను ప్రభా. ఇంకో కడుపులో పిల్లోడు పాప అయినా సరే బాబు రావాలి ప్రభా, నీకు స్తోత్రాలు. అమ్మా నేను వెళ్తున్నానమ్మా. నేను కొన్ని మాటలండి ఇలాగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి నా భర్త కొన్ని మాటలు చెప్పాలనుకున్నానండి. అంటే 9th month అయితే చెప్దునేమో, దగ్గర కూడా లేడు, అమ్మ జాగ్రత్త, అమ్మ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాకే ఏమన్నా ఆయన అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి లోపలికి వెళ్ళిపోయింది. ఈ మాటలు ఎలాగంటుంటే ఆవిడ ఇంకా అదేరు పడిపోయి ఆవిడ ఏడిపోయింది. వెళ్ళిన తర్వాత తండ్రి బలమే పడుకోబెట్టారండి. పడుకోబెట్టితే వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉంటారు కదండి. నాకు తండ్రి ప్రభా, నా భర్త దగ్గర ఉంటే కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను ప్రభా, చెప్పలేకపోతున్నాను. తనేమో దూరంగా ఉన్నాడు, ఏం చెప్పను ప్రభా, అర్జెంట్గా తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి.
ఇదిగో ప్రభా, నాకు ఏమైనా తండ్రి, నా బిడ్డలకు నువ్వే తోడు ప్రభా, నా బిడ్డలకు తోడుగా ఉండు ప్రభా. నా బిడ్డల విగ్రహ ఆరాధనలో పడిపోకూడదు ప్రభా, నీలోనే నిలబడి ఉండాలి. ఇదిగో ప్రభా, నేను చనిపోయినా కానీ నా పుట్టే బిడ్డ మగ బిడ్డే రావాలి. ఆ బిడ్డనైనా జనాలకు ప్రవక్తగా మారాలి. ఆ బిడ్డకి నేను సమూయేలని పేరు పెట్టుకుంటాను ప్రభా, నేను సమూయేలని పేరు పెట్టుకుంటాను. అప్పటికే నా బిడ్డలో నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అండి, ప్రార్థనలో దేవుడి పేరు పెట్టమని, సమూయేలు పెట్టమని చెప్పాడండి. దేవుడి స్వరం వినిపించింది. ఇంకో నీ మాట బట్టి నేను సమూయేలని పేరు పెట్టుకుంటాను ప్రభా అనుకున్నానండి. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి మొత్తెక్కిస్తున్నారు. మొత్తెక్కించారండి. మొత్తెక్కించిన తర్వాత నాకు అది ఎక్కలేదండి. సరిగ్గా ఎక్కక నాకు స్టమక్ ఇలా కట్ చేసేటప్పుడే నాకు విపరీతమైన పెయిన్ తెలిసిపోతుంది. డాక్టర్ అమ్మ గారు, నాకు అసలు మొత్తం ఎక్కలేదండి, మీరు కట్ చేయడం తెలిసిపోతుంది, నాకు చాలా నొప్పి వచ్చేస్తుందండి, నేను భరాయించలేకపోతున్నాను అన్నప్పుడు, ఇదేంటి పాపకు మొత్తం ఎక్కుతలేదు ఇవిడికి అనేసి మళ్ళీ మొత్తం డాక్టర్ గారిని చెప్పి, మొత్తం డాక్టర్ గారు పైన ఉంటారు, పక్కన తల దగ్గర ఉంటారు కదండి, అతనికి చెప్పి మళ్ళీ గ్యాస్ మొత్తం పెట్టారండి. ముక్కుకి మాస్క్ పెట్టి మొత్తం పెట్టారు. గ్యాస్ మొత్తం పెట్టారు. ఆ గ్యాస్ మొత్తం పెట్టినప్పుడు అండి అది ఇంకా వెంటనే మొత్తం ఎక్కువ అయిపోయి నేను ఇంకా ఎక్కడో మేఘాల్లో తేలిపోతున్నట్టు, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఎక్కడికో పైకి వెళ్ళిపోతున్నట్టు. ఫస్ట్ సారి సెకండ్ సారి ఆపరేషన్ చేసినప్పుడు నాకు నార్మల్ మొత్తం పెట్టారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నీ, వాళ్ళు డాక్టర్ గారు ఏదైతే సంభాషణ చేసుకుంటున్నారో అవన్నీ వినిపించేయండి. కానీ నా నడుం దగ్గర నుంచి కాళ్ళు వరకు మొత్తం ఉండడం వల్ల నాకు అదొకటి తెలిసేది కాదు. మిగతా అన్నీ చెవులు గట్ట బాగానే అన్నీ వినిపించాయి. కానీ ఈసారి గ్యాస్ మొత్తం ఎప్పుడైతే పెట్టారో ఈ విపరీతంగా ఎక్కువగా ఎక్కేస్తున్నామో ఇంకా మేఘాల నుంచి పైకి ఎక్కడికో తేలిపోతున్నట్టు ఉందండి నా బాడీ అంతా. అంగో ఇంకా చనిపోతున్నాను నేను. నా పరిస్థితి బాగోలేదు కదా, లోపల బేబీ బాగోలేదు, నేను బాగోలేదు, నేను నీరసంగా నన్ను చూస్తే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇంకా చచ్చిపోయాను నేను. ఇంకా దేవుడి దగ్గరికి పరలోకంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. తండ్రి నాయన, నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను ప్రభా. ఇగో గొడుపులో బిడ్డ చచ్చిపోయాడు, ఉన్నాడు కూడా నాకు తెలియదు. మగ బిడ్డ రావాలి తండ్రి. ఇగో నా బిడ్డలు నీకు అప్పగించుకున్నాను. నా భర్త కూడా నా దగ్గర లేడు. నేనేం చేయాలి? నీ దగ్గరకు వస్తున్నాను, నా బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు ప్రభా, నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను ప్రభా, నన్ను తీసుకెళ్ళాను అనుకుంటున్నానండి. నేను ఏదో చచ్చిపోతున్నాను అనుకుంటున్నాను. కానీ అప్పుడు ఆపరేషన్ చేస్తారండి, అన్నీ అయిపోయినాయి. బేబీ మగ పిల్లడే పుట్టారు, నాతో చెప్తున్నారు కదా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలు కూడా అండి, నాకు ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ అవి నాకు అర్థం చేసుకోవడానికి లేదండి. నేను ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉన్నాను, మేఘాల్లో ఉన్నానండి. ఆ మాటలు వాళ్ళు అంటున్నారు తప్ప, ఏయో నువ్వు చూడండి పాడైపోయిన మైక్ సౌండ్ వస్తుంది కదండి, అలా వస్తుంది. కానీ వాళ్ళ మాటలు నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఎక్కడో మేఘాల పైన ఎక్కడో తేలుతూ ఉన్నాను. నేను ఇలా ఊపి చెప్తున్నారు కానీ నాకేం అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే అప్పుడండి ఆ బేబీ మగపిల్లడు పుట్టాడండి. మగపిల్లడు పుట్టినప్పుడు వెంటనే ఆ బేబీని తీసిన వెంటనే వెంటిలేటర్ పెట్టేసి వెంటనే అంబులెన్స్ మీద చిల్డ్రన్ హాస్పిటల్, నెక్స్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారండి. అమ్మనే ఆ బేబీని అమ్మని తోడిచ్చి పంపించేశారు. వెంటనే డాడీ ఫోన్ చేస్తే పిల్లలు తీసుకుని వచ్చారండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఇంకెవరు లేరు కదండి, ఇతను బయలుదేరి రావాలి కదా, నా దగ్గర ఇంకెవరు లేరండి. నన్ను హాస్పిటల్లో వేరే వాళ్ళకి అప్పచెప్పి బాబే పుట్టాడు. అవునమ్మ బాబు, నీకు నిజమే బాబే పుట్టాడు అనేసి అన్నా. కానీ నేను నమ్మట్లేదండి అసలు. ఆడపిల్ల పుట్టి ఉంటుంది, నన్ను ఏదో వీళ్ళు బాధపడకుండా ఉంటాను, నేను ఇలా చెప్తున్నారు, మా అమ్మ ఇలా చెప్పమని ఉంటుంది అనేసి నమ్మబుద్ధి కావట్లేదండి. అప్పుడు అమ్మేమో బాబుతో ఉందండి, మా హస్బెండ్ ఏమో ప్రయాణంలో ఉన్నారు, రావాలి, రంగపేట నుంచి రాజమండ్రి రావాలి. ప్రయాణంలో ఉన్నందుకు నా దగ్గర ఎవరు లేకపోతే మా ఫ్రెండ్కి ఫోన్ చేసండి, కుమారి అని మా డిఎడ్ ఫ్రెండ్ ఉందండి. ఫ్రెండ్ ఉంటే అమ్మాయి ఫోన్ చేసి రమ్మంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నా దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళని కూడా నాకు బాబే పుట్టాడా కుమారి కుమారి ప్లీజ్ అంటే, అవునే బాబు నీకు బాబే పుట్టాడు, నిజమేనే బాబు అంటే, నిజం చెప్పు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసి, అబద్ధం చెప్తున్నావు అంటే, లేదమ్మా నీకు బాబే పుట్టాడని బాబు ఫోటో చూపించారు. చూపించేసేపటికి ఎలా ఉన్నాడంటే అండి, బక్కగా చాలా స్కెల్టన్ టైప్లో పుట్టాడండి. కానీ ఎంత అలా పుట్టినా కూడా నేను నిజంగా చాలా సంతోషించానండి. కానీ అప్పటి వరకు చాలా భయపడుతూ బెంగపడుతున్నదని ఒక్కసారిగా ధైర్యం వచ్చేసిందండి. అలా అన్నారు, ఏదోలా సాధించావు లక్ష్మి నువ్వు
నువ్వు నిలబడి బాబే పుడతాడు, నాకు బాబు ఇస్తానన్నాడు దేవుడు అని చెప్పే కొద్ది దర్శనం ద్వారా నిజంగా బాబే పుట్టాడమ్మా అని వాళ్ళ మాటలు బట్టి నాకు ధైర్యం కలిగిందండి. దేవుడు కూడా అప్పుడు వరకు బాధతో ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎంతో ధైర్యం కలిగింది. ఇంకా అస్సలు ఏడవలేదండి, అసలు ఏడ్చేదాన్ని కాదు. చాలా ధైర్యంగా ఉన్నాను వాళ్ళ పలకరించడానికి వచ్చి. అప్పుడు ఒక 5 days ఉంచుకుని నన్నండి పంపించేశారు. ఈ బాబున్న హాస్పిటల్కి వచ్చామండి. బాబున్న హాస్పిటల్లోనూ ఇవన్నీ నాకు తెలియవండి. ఈ హాస్పిటల్ కుట్లు కూడా ఏడిస్తే కుట్లు కూడా పాడవుతాయేమో అనేసి నాకు ఇంకేం చెప్పలేదండి వీళ్ళు. అయితే బాబుకి చెప్పలేము, అసలు కండిషన్ బాగాలేదు, లంగ్స్ ఏమో అసలు పెరగలేదు, ఒక 3 days పొట్టలో ఉంచి అలా ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోను, మరి హార్ట్ బీట్ తగ్గిపోతుందని తీసేశారు కదా బయటికి, బాగోలేదని, బాబు ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఆ అబ్బాయికి ఏమో ప్లేట్లెట్స్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ తగ్గుతున్నాయి, లంగ్స్ ఏమో పెరగలేదని అలాగా లైట్లో పెట్టి అలా ఉంచేవారు ఉంచితే ఇవన్నీ నాకు తెలియదు. ఒక 5 daysకి డిశ్చార్జ్ చేసేసి ఆ హాస్పిటల్ నుంచి ఆ బాబున్న హాస్పిటల్ తీసుకెళ్తే నేను కొంచెం పైకి లేచి కుట్లు హీల్ అయ్యి నడిచేదాన్ని. నడడం ద్వారా బాబును ఒక్కసారి వెళ్ళి 2 సార్లు చూసుకుని వచ్చేటోడికి ఎంతో కదండి. ఇంకా మన అరిచేయ ఎంత ఉంటుందండి, అరిచేయ అంతా కొంచెం పెద్దది, మన వేళ్ళంతంత చేతులు, చిన్ని నోరు, చిన్ని ముక్కు, చాలా చిన్నగా పుట్టాడండి బాబు. పుట్టినప్పుడు అండి అందరూనేమో ఇదేంటి బాబోయ్ కోతి పిల్లోళ్ళ పుట్టాడు, ఇలా పుట్టాడు, అలా నల్లగా ఉన్నాడు, అలా ఉన్నాడు, బతుకుతాడా, ఎలా ఉంటాడు అంటే అందరూ అనుకునేవారండి. కానీ నాకైతే ఒకే విశ్వాసం, దేవుడి ఇచ్చిన బట్టి దేవుడే కాపాడుతాడని. అలా అంటే ఒక 2 lakhs అవుతాయి అమ్మా, బతకడానికి 2 lakhs అవుతాయి, ఎన్ని ట్రీట్మెంట్ అన్ని చేయించాలంటే. మరి మీరు అయినా కూడా మేము చెప్పలేము బాబు బతుకుంటాడో లేదో మేము చెప్పలేమంటే, నా భర్త నేను కూడా అలాగే నేను ప్రేయర్ చేసుకునేదాన్ని, తను కూడా చాలా ఇబ్బంది పడి అలాగే హాస్పిటల్కి ఇంటికి అలా తిరుగుతూ ఉండేవారు. కానీ మాకు ఆ సమయంలోనండి ఎవరు కూడా ఈ 2 lakhs అవుతాయి అన్నారు కదా, వెంటనే సడన్గా అప్పటికప్పుడు అంటే ఎక్కడ డబ్బులు వచ్చేస్తే నా భర్త దగ్గర ఒక 50,000 ఎంతో ఉంటే నా ఆపరేషన్కి పెట్టేశారండి, అయిపోయినాయి. అమౌంట్ ఎంత డబ్బులు ఉన్నా కానీ బ్యాంక్లో ఏమి ఉండవు కదండి, చేతిలో ఉండవు కదా. లేకపోతే సమయాన్న 2 lakhs అవుతాయి అనగానే మేమిద్దరం వెళ్ళిపోయి, నేనైతే తను ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ దేవుడి వైపే చూసామండి. నిజంగా దేవుడి వైపే నేనైతే చూసాను. తండ్రి ప్రభా నువ్వు దర్శనం ఇచ్చావు, మగ పిల్లల్ని ఇచ్చావు, దీనికి కూడా ఖర్చు కూడా నువ్వు డబ్బులు ఇచ్చే దేవుడు. మా దగ్గర అయితే ఏమీ లేవు, ఉన్నాయి చాలా మందికి వాళ్ళకి అప్పిచ్చాము. ఇప్పుడు సడన్గా ఎవరు కదా ప్రభా, నాకు డబ్బులు కట్టాలంటే కావాలి ప్రభా, నువ్వు నాకు ఏర్పాటు చేయి, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావో అంటే మేము అప్పించు బయట వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఏమో అండి అప్పటికప్పుడే సడన్గా అడిగితే ఎలా ఇస్తాము, 1 month కావాలి, 2 months మాకు టైం కావాలని అన్నారు. 2 months టైం అడిగితే మాకు ఇక్కడ హాస్పిటల్ కట్టాలి మానేసుకుని అలాగే బాధపడుతూ ఉండేవాళ్ళు. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా మనీ కావాలా మీకు, ఇలాగ హాస్పిటల్ ఉన్నారు కదా అని ఎవ్వరూ ఏమి అడగలేదండి. ఇక డబ్బులు కట్టడానికి కావాలా, ఏమన్నా కొంచెం ఇమ్మంటారా, ఒక 50,000 కావాలా, ఒక 60,000 కావాలని ఎవ్వరు అడగలేదండి. మాకు డబ్బులు కావాలని ఎవరు కూడా అప్పుడు నాకు తెలిసిందండి, ఏదన్నా సరే మన బాధల్లోని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన సొంత వాళ్ళు కూడా మనకి శత్రువులుగా తయారవుతారు. మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం బాగుంటే అందరూ మనతో బాగానే ఉంటారు, మనం బాగోలేనప్పుడు ఎవరు మనకు సహాయం చేయరని అనుకుని ఇంకా అలాగే దేవుడికి ప్రార్థన చేసుకునేదాన్ని. తండ్రి ప్రభా నువ్వు ఆకాశం ముందున్న దేవుడు, ఆకాశానికి ఆశనుడై ఉన్నావు, నువ్వు నాకు ఆకాశాన్ని పేరెట్టావు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరో లేరు ప్రభా. ఈ పాట ఫోన్ చూసేటప్పుడు నాకు ఈ లిరిక్ వచ్చిందండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా అన్న పాట అండి. ఇదే నాకు నోట్లో ఇంక ఇదే ఉండేదండి, ఇదే పాట ఉండేది. అలాగే మేము ఒక 3 months బ్యాక్ కొంచెం పిల్లను మాకు ఒక స్థలం ఉంటే అమ్మేసామండి. అది అమ్మేసిన తర్వాత దానికి వచ్చే డబ్బులు ఒక 6 monthsలో ఇస్తానన్నారండి. గడువు పెట్టే 6 months. మేము ఆ డబ్బుల మీద గట్రా ఇవి కావాలనుకునే వాళ్ళం కాదండి. అవి వచ్చినప్పుడు వస్తాయి కదని వాటి మాట కూడా మేము మర్చిపోయామండి. ఇస్తారు కదా అనుకున్నాం తప్ప సరిగ్గా డెలివరీ టైంకి వస్తాయి కదా అనుకున్న తర్వాత ఈ డెలివరీ ముందు అయిపోయింది కదండి. అయిపోయినప్పుడు అది ఇవ్వాల్సిన డబ్బులు దేవుడు ఎంతో సహాయం చేసండి. మాకు పెట్టవలసిన పెట్టుబడి హాస్పిటల్లో 2 లక్షలైనా 4,50,000 దేవుడు ఇచ్చాడండి.
కట్టవలసిన మనీ కంటే డబల్ దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి నామానికి స్తోత్రాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే రెట్టింపుగా మాకు దేవుడు ఇచ్చాడండి. మేము హాస్పిటల్లో డబ్బులు ఎలా కడతాము ఎలా వస్తాము అనుకున్న వాళ్ళు మరలా తిరిగి ఆ డబ్బుల్ని మేము ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బుల్ని మళ్ళీ మేము బయటికి మళ్ళీ వడ్డీకి ఇచ్చుకుంటాం. దేవుడు ఎంతో కృప చూపించాడు. బిడ్డతో మేము ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక కూడా బాబుకి ఎప్పుడంటే ఒక 4 రోజులు అక్కడే ఉండిపోయాం. అమ్మ, నేను, మా హస్బెండ్. అలాగే బాధపడితే ఇబ్బంది పడితే అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకునేదండి. చాలా బాగా అమ్మ తల్లి తండ్రిలు ఆదరించినట్టు ఆదరిస్తానన్న దేవుడు తర్వాత అమ్మ తర్వాత నా హస్బెండ్ చాలా బాగా చూసుకునేవారండి. ఇంటికి వచ్చేసాం. కానీ బాబు పరిస్థితి అండి అసలు బాగుండేది కాదు. ఒక కన్ను ఇంకొక వైపుకి, ఒక కన్ను ఇంకొక వైపు, 2 వైపులు చూసేవాడండి. అలా హాస్పిటల్లోనే కళ్ళు చెకింగ్ చేసి కిడ్నీలు ఆర్గాన్స్ అన్ని చెక్ చేసి కళ్ళకి పెద్ద అయ్యాక నేరేక రెటీనాకి కళ్ళకి ఆపరేషన్ చేసి చేయాలి. చూపు ఇలా ప్రీమెచ్యూర్ బేబీస్కి చూపు బాగా కనిపించదు. పెద్ద అయిన తర్వాత వారికి స్పెట్స్ కూడా పడతాయి, గ్లాసెస్ కూడా వేయాలి, పర్మనెంట్ గ్లాసులు ఏయోటే వేయాలి అనేసి చెప్పేవారండి. ఇదేంటి ప్రభా ఇలాగా పుట్టాడు బాబు అంటే మళ్ళీ ఇలా ఉందని చాలా భయపడుతూ నెల కూడా మా హస్బెండ్ అలాగే తీసుకొచ్చేవారండి. తీసుకెళ్ళినప్పుడల్లా 1 మంత్కి చెకప్. ఈసారి బాగుంది, ఈసారి కళ్ళు చాలా బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి అని చాలా బాగా చెప్పేవారండి. ఇంకా 1 ఇయర్ దాటేసరికి అండి బాబుకి మళ్ళీ చెకప్ చేయించడానికి తీసుకెళ్తే ఇప్పుడు ఆపరేషన్ పడద్దో లేదో చెప్తామన్నప్పుడు అండి దేవుడు ఎంతో కృప చూపించి మా పట్ల బాబుకి ఇప్పుడు ఉండవలసిన ఏజ్కి ఎంతైతే ఉండాలో అంత కూడా చక్కగా కళ్ళు బాగా కనపడుతున్నాయి, బాగానే ఉన్నాయి, ఏమీ ఆపరేషన్ అంత అవసరం లేదు అని చెప్పి మమ్మల్ని పంపించారండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా బాబు ఎంతో ఆరోగ్యంగా ఎంత అందవికారంగా ఉండేవాడని అంత అందంగా బాబు చేశాడు దేవుడు కృప చొప్పున. ఎంతో బాగున్నాడండి. కానీ ఆ బిడ్డకి మరి దేవుడు చెప్పిన పేరుని బట్టే మరి దేవుడి దర్శనాన్ని బట్టే సమయలు వర్మ అని పేరు పెట్టుకున్నామండి. సమయలు అని పేరు పెట్టాము. మరి ఆ బిడ్డ కూడా మరి పెద్ద అయినప్పుడు లోకంలో త్రప్పిపోకున్నట్లు నా 2 ఆడబిడ్డలు, ఆ బిడ్డ దేవుళ్ళో ఎదగాలని, నేను కూడా దేవుని పాత్రగా వాడుకోబడాలని, నా భర్త కూడా దేవుని తెలుసుకుని విగ్రహారాధన మంచిది కాదని తెలుసుకుని దేవుడిలోకి వచ్చేలాగున మా కుటుంబం అంతా దేవుడి కోసమే వాడబడాలని మీ అందరూ ప్రార్థన చేయాలని ఈ చిన్ని సాక్ష్యాన్ని ద్వారా దేవుడు చేసిన గొప్ప ఘనత కార్యాలు బట్టి దేవుడే మహిమ పొందాలని చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.